నల్గొండ జిల్లాలో అధిక వడ్డీలతో అమాయకులను నిండా ముంచాడు వ్యాపారి. రాపోలు ప్రకాష్ 330 కోట్లు మోసానికి పాల్పడ్డట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. గత కొన్నేళ్లుగా వడ్డీ అధికంగా ఇస్తాము అని నమ్మించాడు రాపోలు ప్రకాష్. కుటుంబ సభ్యులతో కలిసి నల్గొండ 2 టౌన్ ఎదుట బాధితులు ఆందోళన నిర్వహించారు. న్యాయం చేయాలి అంటూ నినాదాలు చేశారు. బాలాజీ నాయక్ ఉదంతం మరిచిపోక ముందే మరో ఘటన వెలుగులోకి రావడం గమనార్హం. నల్గొండ జిల్లాలో అధిక వడ్డీలతో అమాయకులను నిండా ముంచాడు వ్యాపారి. రాపోలు ప్రకాష్ 330 కోట్లు మోసానికి పాల్పడ్డట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. గత కొన్నేళ్లుగా వడ్డీ అధికంగా ఇస్తాము అని నమ్మించాడు రాపోలు ప్రకాష్. కుటుంబ సభ్యులతో కలిసి నల్గొండ 2 టౌన్ ఎదుట బాధితులు ఆందోళన నిర్వహించారు. న్యాయం చేయాలి అంటూ నినాదాలు చేశారు. బాలాజీ నాయక్ ఉదంతం మరిచిపోక ముందే మరో ఘటన వెలుగులోకి రావడం గమనార్హం.